మే 12వ తేదీ 2025 మన ఏదైతే జంజావతి ప్రధాన కాలువ కొంకడవారం దగ్గర మేము ఉన్నాం. ఈ బట్టిలో ఉన్నటువంటి ప్రధాన కాలువ ఇది సుమారు 6 గ్రామాలకు సంబంధించి 2000 ఎకరాల పైచిలకు విస్తీర్ణం ఉంది. దీనికి సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరి సాగునీరు ఇవ్వడానికి మొత్తం జంగిల్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల పూడికిపోవడం వల్ల కాలువలో నీరు రావడం లేదు పొలాల్లోకి. మరి గత 5 సంవత్సరాల ప్రభుత్వం కూడా ఆ విధంగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మాటల్లో రైతు అని చెప్తా ఉంది. మరి రైతు అంటే ఒక్క అమరావతి దగ్గర ఉన్నలో పోలవరం సంబంధించిన కాదు కదా. మిగతా వెనుకబడిన జిల్లాలో ఉంటే మానాటి పార్వతీపురం మంజం జిల్లా లాంటి వెనుకబడిన జిల్లాలో ఉన్నట్టు జంజావతి పూడికలు కానీ లేదా తోటపల్లి పాతకాలు ఆయకట్టుకు సంబంధించిన 32,000 ఎకరాలకు సంబంధించి అక్కడ పూడికలు కానీ లేదా వెంగళరాయ సీతానగరం అలాగనే పెదంకలం అటు రావాడ ఈ గడ్డలో ఉన్నట్టు కాలువలకి పూడికలు తీయాల్సిన బాధ్యత ఉంది. అవి తీయకపోతే వచ్చే ఖరీఫ్ సీజన్ పంట కష్టమవుతుంది. చూస్తాను కదా ఈ పూడికలు తీయడానికి మరమ్మతుల కోసం తాత్కాలిక నిధులను ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఇక్కడ అధికారులు కలెక్టర్ గారి ముందు అనేక సందర్భాలు మేము ధర్నా చేస్తాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకని చెప్పి కూటమి ప్రభుత్వంలో మరి ఆ రకంగా సహకరిస్తుందని చెప్పేసి అడుగుతాను. మరి కనీసం 15 రోజులు ఉంది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి, వర్షాలు రావడానికి. ఈ కాలంలోనే ఈ తాత్కాలిక మరమ్మతులు జంగిల్ క్లియరెన్స్ సంబంధించిన నిధులు ఇచ్చి పనులు పూర్తి చేయాలని, లేదనుకుంటే కనీసం ఎన్ఆర్జీఎస్ కిందనే ఈ నిధుల ద్వారా ఈ పూడికలు తీయించాలని, జంగిల్ క్లియరెన్స్ తీయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రాజెక్టుల వారి ఆందోళనకి సిద్ధమవుతున్నాం. అందులో భాగంగానే జంజావతి ప్రాజెక్టు సంబంధించి జంజావతి కార్యాలయం దగ్గర ఈ 4-5 రోజుల్లోనే తీసుకుపోతున్నాం.